నిన్న 317 జీవో బాధితుల గురించి 317 ఉద్యోగులు 317 జీవో బాధిత ఉద్యోగుల గురించి శాసన మండలిలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపైన కొన్ని చాలా పేపర్లు వార్తలు రాసినాయి. అంటే 317 బాధితులు ఎవరైతే ఉద్యోగుల బాధితులు ఉన్నారో డిస్లోకేట్ అయ్యారు. అంటే ఒక జిల్లాలో వాళ్ళ నేటివిటీ ఉంటే ఇంకో జిల్లాలో దేశపై డిస్లోకేట్ చేశారు. ఆ డిస్లోకేషన్ సంబంధించి ఎమ్మెల్సీ కోదండరాము, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏవిఎన్ రెడ్డి ఇట్లా కొంతమంది ఒక 4-5 మంది కవిత, ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరూ ప్రభుత్వాన్ని అడిగారు. అసలు 317 జీవో బాధితుల పక్షాన వాళ్ళ సమస్య పైన ప్రభుత్వం ఏం తీసుకుంటుంది చర్య అనే విషయాల్ని అడిగితే శ్రీధర్ బాబు గారు ఏదో సమానం చెప్పారు. దానిపైన మనం 317 ఉద్యోగ బాధిత సంఘాల మహిళా అధ్యక్షురాలు రత్నమాల గారు వారిని అడిగి మనం ఒకసారి అసలు ఏం జరిగింది, అసెంబ్లీ వేదికగా వాళ్ళకి ఏమైనా రిలీఫ్ వచ్చిందనే విషయాన్ని అడుగుదాం. రత్నమాల గారు 317 జీవో బాధితుల సంఘం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు. మేడం గుడ్ మార్నింగ్. నేను లైవ్లో ఉన్నారు 317 జీవో బాధితుల గురించి. నిన్న అసెంబ్లీలో మండలిలో ఏదో చర్చ జరిగిందని పేపర్లో టీవీలలో వచ్చింది. ఏమైంది మేడం, మీకు ఏమైనా రిలీఫ్ వచ్చిందా? ఏమన్నారు గవర్నమెంట్? మాకు ఏం రిలీఫ్ రాలేదు సార్. మాకేం రిలీఫ్ రాలేకపోగా దీన్ని మేము కేంద్రం కోర్టులో వేసేసి చేతులు దులుపుకోబోతున్నట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. ఇది ఎంత ఘోరమైన అన్యాయం అంటే సార్, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మేము పరిపాలనలోకి వస్తే 48 గంటల్లోగా మేము దీన్ని చేసేస్తాము, ఇది ఒక పెద్ద జీవోనా అని చెప్పిళ్ళు. ఈ రోజు లేని బాధితులకి మాత్రం ఏ న్యాయం చేయడానికి సిద్ధంగా లేదు. అయితే మనకి 317 జీవోలో కూడా ఒక క్లాజ్ ఉంది సార్, 28వ క్లాజ్ ఉంది. అది విపరీతమైన పరిస్థితుల్లో ఏ జిల్లా నుంచి ఏ జిల్లాని మార్చుకునే విధంగా న్యాయం చేసే వెసులుబాటు అనేది అక్కడ ఇచ్చారు. అక్కడ ఒక్కరికే చేయాలి, ఇద్దరికే చేయాలని కూడా లేదు. అది ఒక కొన్ని పరిస్థితుల్లో మీరు ఉపయోగించుకోవచ్చు అన్నట్టు ఆ క్లాజ్ ఇచ్చారు. ఆ కూడా వీళ్ళు తుంగలో ఏ ఒకరికి ఇద్దరు ఇస్తామన్నట్టు శ్రీధర్ బాబు గారు నిన్న శాసన మండలిలో ఆ విధంగా వెలుగుచ్చడం అనేది చాలా బాధాకరం సార్. అదే మళ్ళీ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్స్ ఇవే చెప్తున్నారు కానీ స్పౌజ్ కేసులు ఇవి అసలు విషయం డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ సంబంధించి ఏమైనా వచ్చిందా మీకు రిలీఫ్ సమాధానం గవర్నమెంట్ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? సార్ డిస్లోకేటెడ్ గురించి అసలు మాట్లాడలేదు సార్. సదరు మేము గాంధీ భవన్ శాంతి ర్యాలీ చేసిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారిని శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, ఎవరైతే ఈ జీవో వల్ల వేరు వేరు జిల్లాలకు కేటాయించబడ్డారో వాళ్ళని మేము డిస్లోకేటెడ్ బాధితులుగా తీసుకుంటున్నాము. వారి లెక్కను మేము విడుదల చేసిన సబ్ కమిటీ ద్వారా విడుదల చేసిన యుఓ నోట్ నంబర్ 2123 లో వారి లెక్కలు తీర్చాము. వాళ్ళని వారి జిల్లాలకు పంపడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు అని చెప్పారు. అయితే మా ముందర మా అందరితో ఆ మాటలు మాట్లాడేళ్ళు, కానీ అవన్నీ జూటా మాటల కింద ఈ రోజు మేము లెక్క కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే సార్, ఎవరైతే అదే జిల్లాలో కొనసాగుతూ అక్కడే కేటాయించబడ్డ వాళ్ళకి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, వారి కోసమే మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని అన్నారు. మరి ఈ డిస్లోకేటెడ్ ఉన్నారు కదా ఎవరైతే జిల్లాలు మారిల్లో, వారు ఒక 14,000 మంది ఉన్నారు సార్. మరి వీరికి న్యాయపరమైన చిక్కులు లేనప్పుడు వీరందరిని కూడా ఎందుకు ఆపుతున్నారు? అంటే ఈ 14,000 మందికి కేంద్రంతో సంబంధం లేదు, ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. స్వయంగా మంత్రి గారే తన నోటి వెంబడి మాకు చెప్పారు. మేము ఒక 13 మంది విన్నాం. ఇది అబద్ధం కాదు, దానికి అక్షర సత్యము, దానికి రూపం కూడా ఉంది. అదే మీరు చెప్తున్నారు గవర్నమెంట్ కూడా మాకు డిస్లోకేటెడ్ వాళ్ళని మేము పరిగణలో తీసుకుంటున్నాం అని చెప్పారు కదా. తీసుకుంటున్నప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది, ఎందుకు తీసుకోవట్లేదు మరి గవర్నమెంట్? అది గవర్నమెంట్ కే తెలియాలి. మరి వారు ఎందుకు ఇచ్చిన హామీ విస్మరించాలని ఆలోచన చేస్తున్నారు. అదర్స్ గ్రౌండ్ లో సెంట్రల్ స్పౌజ్ అలానే ఈ విధంగా ఎవరైతే లోకల్ అని పరిగణిస్తూ ఎవరైతే జిల్లాలు మారిల్లో డిస్లోకేట్ అయ్యారో వారిని అసలైన బాధితుగా ప్రభుత్వం గుర్తించిందని ప్రతి ఒక్కరు మాకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వీరిని కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి వాళ్ళ అక్కడి నుంచి మనకి సవరణ అయితేనే తప్ప వీళ్ళని కూడా తీసుకోపోలేము అన్నట్టుగా నిన్న ప్రకటించడం అనేది చాలా హేయమైనది. మేము చాలా బాధపడుతున్నాము. దీనికి ఈ 317 బాధితులకు చేసిన ఈ అన్యాయము, ఈ మాట తప్పిదం అనేది ఇది జీవితం అంతా. మాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్. ప్రతి 20 ఏళ్ళ వరకు మేము గుర్తుంచుకుంటాము. దీంతో మేము ఆగిపోతాం అనేది నేను చెప్పను. ఎందుకంటే ఇది ఒక మరొక ముల్కీ ఉద్యమంగా ఇది తప్పకుండా రూపాంతరం చెందుతుంది. తప్పకుండా మేము ఎవరం కాముగుండం.
ఓకే, ఇది 14,000 కుటుంబాలకు సంబంధించింది కదా మేడం. ఏంది నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముంటుంది? తప్పకుండా ఒక పెద్ద నిరసన దీక్ష ఉంటది, తప్పకుండా కార్యక్రమాలు ఉంటాయి, ఇది కొనసాగుతది. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఉద్యోగుల స్థానికత, ఉద్యోగులకు సంబంధించి ఈ ముల్కీ ఉద్యమం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి మరొక మారు చరిత్రలో ఇలాంటి చరిత్రలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇలాంటి ఒక పేరుతో నిలబడబోతుందా అని మేము తప్పకుండా అలా నిలబడితే గనక ఇది ఒక దుశ్చర్యగానే మేము భావిస్తాం. ఇంకొకటి సార్ నిన్న శాసన మండలిలో 317 బాధితుల పట్ల ఎవరెవరైతే మాట్లాడిల్లో కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా బాగా చెప్పారు. మమ్మల్ని విస్మరించి వారు ప్రతిపక్షంలో కూర్చున్నామని ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న గారు కూడా, ఏవిఎన్ రెడ్డి సార్, ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు సార్. మొన్న డిఎస్సి 2024 వాళ్ళని తీసుకునే ముందరనే ఈ 317 బాధితుల్ని వారి జిల్లాలలో సర్దుబాటు చేయండి సార్ అని అన్నారట. అయితే వీళ్ళేంటి సార్, ముందు పుట్టిన ఉద్యోగులు ఆడ వెంటిలేటర్ మీద ఉంటే వారికి వైద్యం వదిలేసి కొత్త పోరను అందామని 2024 డిఎస్ఓలను తీసుకున్నారు. మళ్ళీ ఫిబ్రవరిలో ఇంకో పోరను అంటారట. వెంటిలేషన్ లో ఉన్న పేషెంట్ వదిలేశారు గాలికి. ఈ వెంటిలేషన్ లో ఉన్న పేషెంట్ ఇట్లా వదిలేసి వీళ్ళు ఇట్లా సావాలి. వీళ్ళ సావులు ఈ ప్రభుత్వాలకు రుచికరంగా అనిపిస్తానట్టున్నాయి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు. ఇంకోటి మీరు ఎమ్మెల్సీ కవిత గారు ఒక మాట అన్నారని చెప్పారు, అన్నారా? అది 317 జీవో బాధితుల ఎఫెక్ట్ వల్ల మేము ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నామని. అవును, వాళ్ళని విస్మరించడం వల్ల ఈ రోజు మేము ఈ అధికారం కోల్పోయి ఇక్కడ ఉన్నాము అని శాసన మండలి సాక్షిగా అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అది గమనించుకోవాలి కదా, మనం కూడా రేపు ఏదైనా భవిష్యత్తు అట్లే ఉంటది అనేది. అట్లనే జరుగుతుంది సార్, అదే జరుగుతుంది. ఇంకా వీరు ఇచ్చిన హామీ ఇచ్చి వాళ్ళని హామీ ఇవ్వకుండా తీసుకోకుండా వెళ్ళి కూర్చున్నారు. కానీ జీవో చేసింది కేసీఆర్ కదా మేడం. ఈ పెంట మొత్తం కావడానికి కేసీఆర్ కదా కారణం. వారే కారణం గాని చెప్తున్నాను సార్, ఎవరైతే మా ఉసురు కొట్టుకున్నారో, మా బాధను లెక్కలోకి తీసుకుంటలేరో, మాకు అన్యాయం చూస్తున్నారో వారెవ్వరు అధికారంలో ఉండరు. వారికి ప్రతిపక్ష స్థానమే అసలైన స్థానం, గౌరవప్రద స్థానం అవుతుంది. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మనకి క్లాస్ 28 ప్రకారము బాధితుల్ని వారి జిల్లాలు చేర్చడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఈ బృహత్తర అవకాశాన్ని తప్పకుండా యూజ్ చేయాల్సిందిగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా విన్నవించడం జరిగింది. దయచేసి వారి మాటల్ని కూడా దృష్టిలో తీసుకోగలరు. ఇచ్చిన హామీని నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మరొక మారు సామాన్య సగటు ఉద్యోగుల క్వాలిటీ ఒక వరం అభయహస్తం అని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.